ఫైనల్లీ గైస్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మనదే. 12 years తర్వాత మళ్ళీ మనం గెలిచాం. మ్యాచ్ అయితే చాలా ఎగ్జైటింగ్ గా జరిగింది. పైసా వసూల్ సండే అనే చెప్పాలి. ఒక టైంలో ఈజీ విన్ అనుకున్నాం అందరం కూడా ఇండియాకి. బట్ సీన్ రివర్స్ అయింది. ఇండియా బ్యాటింగ్ వికెట్స్ కోల్పోవడంతో ప్రెషర్ లోకి వెళ్ళింది. బట్ కేఎల్ రాహుల్ తన కామ్ ఇన్నింగ్స్ తో మనకి ట్రోఫీ తెచ్చిపెట్టాడు. ఇండియా అయితే అన్డిఫీటెడ్ రన్ అయితే కంటిన్యూ చేస్తుంది. అలాగే ఈ మ్యాచ్లో ఫుల్ డ్రామా అండ్ లాస్ట్ వరకు ఒక సస్పెన్స్ అయితే క్రియేట్ చేసింది. అసలు ఏం జరిగిందో చూద్దాం. టాస్ విషయానికి వస్తే రోహిత్ శర్మ మళ్ళీ టాస్ ఓడిపోయింది. గేమ్ గెలవడానికి ఇలా ఏ కెప్టెన్ చెప్పుండడు. ఇట్స్ గేమ్ ప్లాన్. న్యూజిలాండ్ అయితే టాస్ నెగ్గింది అండ్ బ్యాటింగ్ తీసుకుంది. బ్యాటింగ్ డిసిషన్ అయితే పర్ఫెక్ట్ డిసిషన్ అని చెప్పొచ్చు. పవర్ ప్లేలో మన ఫీల్డింగ్ చూస్తుంటే క్యాచెస్ విన్ మ్యాచెస్ అని ఎందుకంటారా అని అనిపిస్తుంది. యాజ్ యూజువల్ క్యాచ్ డ్రాప్స్ అండ్ దానికి తోడు రన్ లీక్స్. సో ఇవన్నీ చూస్తుంటే కొంచెం ప్రెషర్ అయితే చూస్తున్న ఆడియన్స్కి వస్తుంది. బట్ ఇంకా మ్యాచ్ చాలా ఉంది. న్యూజిలాండ్ అయితే మంచి స్టార్ట్ అయితే ఇచ్చింది. 69 for 1 పవర్ ప్లేలో. అండ్ రచిన్ రవీంద్ర అయితే ఇండియన్ బౌలర్స్ ని ఫుల్ డామినేట్ చేశారు. బట్ వెయిట్, కుల్దీప్ మ్యాచ్ మొత్తం ఒకేసారి టర్న్ చేశాడు. తను వేసిన ఫస్ట్ బాల్ గూగ్లీ వేయడంతో రచిన్ రవీంద్ర క్లీన్ బౌల్డ్ అయ్యాడు. రచిన్ రవీంద్ర అస్సలు రీడ్ చేయలేదు బాల్. అండ్ నెక్స్ట్ ఓవర్ విలియమ్సన్ వికెట్ కుల్దీప్ తీశాడు. ఫైనల్స్ లో రిథమ్ లో ఉన్న బౌలర్స్ చాలా ఇంపార్టెంట్ కదా. కుల్దీప్ అది మనందరికి ప్రూవ్ చేశాడు. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు. మిచ్చర్ అండ్ ఫిలిప్స్ అయితే ఒక మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేశారు. వరుణ్ చక్రవర్తి అగైన్ తన మ్యాజిక్ చూపించాడు. గ్లెన్ ఫిలిప్స్ ని బౌల్ చేశాడు. సెమీఫైనల్లో స్మిత్ ని షమి ఎలా అయితే బౌల్ చేశాడో అలాగే ఈ మ్యాచ్ లో కూడా వరుణ్ చక్రవర్తి తన మ్యాజిక్ చూపించాడు. డారెల్ మిషెల్ ఒక కామ్ ఇన్నింగ్స్ అయితే ఆడాడు. డారెల్ మిషెల్ కి సిఎస్కే తరఫున ఐపీఎల్ లో ఆడిన అనుభవం, మన ఇండియన్ ప్లేయర్స్ ని ఆపోజిట్ సైడ్ లో ఆడిన అనుభవం ఉండడం వల్ల ఒక కామ్ ఇన్నింగ్స్ తో తన హాఫ్ సెంచరీని అయితే పూర్తి చేశాడు. అండ్ తనకి అదర్ సైడ్ బ్రేస్వెల్ ఒక అగ్రెసివ్ బ్యాటింగ్ తో న్యూజిలాండ్ టోటల్ కి కొంచెం సపోర్ట్ చేశాడు. మిచెల్ అయితే 63 రన్స్ చేసి షమీ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. అండ్ బ్రేస్వెల్ వచ్చి 53 రన్స్ చేశాడు. చాలా క్విక్ గా రన్స్ చేశాడు. అండ్ ఫైనల్ గా న్యూజిలాండ్ 251 రన్స్ చేసింది 50 overs కి. అండ్ ఇండియా బౌలింగ్ విషయానికి వస్తే కుల్దీప్ అండ్ వరుణ్ చక్రవర్తి చెరో 2 వికెట్లు తీసుకున్నారు. ఇంక ఇండియా బ్యాటింగ్ విషయానికి వస్తే అదిరిపోయే ఓపెనింగ్ స్టార్ట్. 105 runs పార్ట్నర్షిప్. రోహిత్ అద్భుతమైన ఇన్నింగ్స్ అదరగొట్టాడు. మనం ప్రీ మ్యాచ్ లో మాట్లాడుకున్నట్టే రోహిత్ పెద్ద ఇన్నింగ్స్ ఆడతాడా అని అందరం అనుకున్నాం కదా. రోహిత్ ఈ మ్యాచ్ లో ప్రూవ్ చేశాడు. గిల్ అయితే స్లోగా స్టార్ట్ చేశాడు. అండ్ రోహిత్ శర్మకి కూడా మంచి సపోర్ట్ కూడా ఇచ్చాడు. అండ్ గిల్ 31 రన్స్ చేసి ఫిలిప్స్ పట్టిన ఒక అద్భుతమైన క్యాచ్ కి బలైపోయాడు. న్యూజిలాండ్ స్పిన్ బౌలింగ్ విషయానికి వస్తే ఇండియన్ బ్యాట్స్మెన్ కి అయితే స్కోప్ ఇవ్వలేదు. రచిన్ రవీంద్ర, బ్రేస్వెల్, మిచెల్ శాంట్నర్ చాలా టైట్ లైన్స్ బాల్ చేశారు. అండ్ ఇండియన్ బ్యాట్స్మెన్ కి అయితే విన్ ఒక టైంలో కష్టం లాగే ఇంప్రూవ్ చేశారు. బట్ టోటల్ తక్కువ ఉండడంతో వాళ్ళ ఫైట్ సరిపోలేదు. అండ్ రోహిత్ శర్మ అటాక్ చేయడానికి ట్రై చేశాడు. అటాక్ చేసే సమయంలోనే స్టంప్ అవుట్ అయిపోయాడు. అండ్ ఈ స్కోర్ 76 runs. అండ్ ఇది పెద్ద వికెట్ అని చెప్పాలి న్యూజిలాండ్కి. దీనికి విసులు ఒకటే సరిపోదు. పద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోటెరటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. నేను ప్లాన్ చేస్తాను, వచ్చే ప్రెషర్ ని ఎంతో చక్కగా అబ్జర్వ్ చేస్తూ శ్రేయస్ అయ్యర్ అండ్ అక్షర్ పటేల్ ఒక మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేశారు.
శ్రేయస్ అయ్యర్ 48 రన్స్ దగ్గర ఒక అనవసరమైన షాట్ ఆడి రచిన్ రవీంద్ర సూపర్ క్యాచ్తో అవుట్ అవ్వడం జరిగింది. అలాగే అక్షర్ పటేల్ ఒక బిగ్ షాట్ ట్రై చేసి అనవసరంగా అవుట్ అయ్యాడు. అన్నెసరీ షాట్, బట్ అక్షర్ పటేల్ ఆ షార్ట్ రన్స్ ఇన్ క్విక్ టైం చేయడం ఇండియాకి చాలా కలిసి వస్తుంది. లాస్ట్ ఫ్యూ మ్యాచెస్ మనం అది చూస్తున్నాం. మళ్ళీ సేమ్ ప్రెజర్ సిచ్యువేషన్, బట్ కేఎల్ రాహుల్ కామ్గా ఇన్నింగ్స్ని ఫినిష్ చేశాడు. హార్దిక్ పాండ్యా క్రీజ్లోకి వచ్చి చాలా క్విక్ రన్స్ అయితే చేశాడు. ఆ క్విక్ రన్స్ వల్ల చేస్ చాలా ఈజీ అయింది. హార్దిక్ అవుట్ అయ్యి కొంచెం ప్రెజర్ సిచ్యువేషన్ క్రియేట్ చేసిన కేఎల్ రాహుల్ అండ్ జడేజా మ్యాచ్ని అయితే చక్కగా ఫినిష్ చేశారు. ఒక స్టేజ్లో ఇండియా ఈజీగా విన్ అవుతుంది అని అందరూ అనుకున్నాం, బట్ న్యూజిలాండ్ సూపర్ బౌలింగ్తో ట్విస్ట్ ఇచ్చి సీన్ని కొంచెం డిఫికల్ట్ చేసింది మనందరికి. వెల్ ప్లేడ్. నో రియలీ వెల్ ప్లేడ్. ఒక 12 years తర్వాత ఐసీసీ ఛాంపియన్షిప్ మళ్ళీ మనం విన్ అయ్యాం. మన ఇండియన్ ఫ్యాన్స్కి అయితే పండగ. నెగ్గిన తర్వాత హైదరాబాద్ రోడ్ల మీద చూడాలి ఏం సెలబ్రేట్ చేసుకున్నారు తెలుసా? ఫుల్ రప్ప. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా సిల్లీ పాయింట్ వ్యూని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. Until then, keep loving cricket. అప్పుడే అయిపోయింది అనుకోకండి, ఇప్పుడే మొదలైంది. ఇంకొన్ని రోజుల్లో ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. మీ ఫ్రెండ్ ముంబై ఇండియన్స్ ఫ్యానా? అయితే మీరు ఆర్సీబీ ఫ్యానా? ఇక వారికి సిద్ధం.